స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో ముఖ్యమంత్రి జగన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ రాకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము అడ్డుకుంటామంటున్నారు. కూటమి గెలిస్తే కార్మిక లోకం ప్రైవేటీకరణకు అనుకూలమని అనుకునే అవకాశం ఉంది అంటున్నారు సీఎం జగన్. గాజువాకలో వైసీపీని గెలిపించి కూటమి విధానాలకు వ్యతిరేకమని కార్మిక లోకం చెప్పాలి అంటున్నారు ఆయన. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు వైసీపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది అన్నారు. పలు సూచనలతో ప్రధానికి లేఖ కూడా రాశామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విషయాన్ని గుర్తు చేశారు జగన్. ఈ విషయంలో వైసీపీది రాజీ లేని ధోరణి అంటూ కార్మికులకు చెప్పుకొచ్చారు సీఎం జగన్. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్వైభవానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు జగన్. శాశ్వతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయింపులో ప్లాంట్ పరిస్థితి మెరుగుపడుతుంది. మిగతా అంశాలు దీనివల్ల పరిష్కారం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. నైతికత విలువల్ని విడిచిపెట్టి ప్రతిపక్షాలన్నీ ఒకటయ్యాయి అన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి వైఖరేంటో బయటపడింది అన్నారు. ఎన్నికల్లో కార్మికుల మద్దతు కోరే నైతికత వైసీపీకి మాత్రమే ఉందన్నారు. కూటమి గెలిస్తే కార్మిక లోకం ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉందనే సంకేతం వెళుతుంది కాబట్టి విశాఖలో వైసీపీ అభ్యర్థులకి అండగా నిలవాలంటూ కోరారు సీఎం జగన్. కేంద్రంలో ఎన్డీఏకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీర్తామంటూ హామీ ఇచ్చారు సీఎం జగన్. గారికి ఎన్నికలే కీలకం, కానీ మాకు స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాధాన్యం. 3 సంవత్సరాల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఆ రోజు అదే చెప్పారు, ఈ రోజు ఇదే చెప్తున్నారు. ఈరోజు చెప్పిన దాంట్లో తేడా ఏంటంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో రాకపోతే మటుకు తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుందని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మైండ్స్ ఏవైతున్నాయో రెన్యూల్ చేయాలని చెప్తే అది చాలా చిన్న సమస్య. ఆలోచిస్తాం. మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో కూడా సమావేశమయ్యారు. కేంద్రంలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ రాకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాము అడ్డుకుంటామని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చారు. కూటమి గనక గెలిస్తే కార్మిక లోకం ప్రైవేటీకరణకు అనుకూలమని ఒక మెసేజ్ వెళుతుంది కాబట్టి ఆ విషయంలో అంతా జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు. గాజువాకలో వైసీపీని గెలిపించి కూటమి విధానాలకు వ్యతిరేకమని కార్మిక లోకం చాటి చెప్పాలి అంటున్నారు జగన్. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఆయన భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు వైసీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తింది అన్నారు. పలు సూచనలతో ప్రధానికి లేఖ కూడా రాశామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో వైసీపీది రాజీ లేని ధోరణి అంటూ కార్మికులకు చెప్పుకొచ్చారు సీఎం జగన్. ఇదే అంశానికి సంబంధించి గుడివాడ అమర్నాథ్ ఏమన్నారో చూద్దాం. ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి సహకరించింది కాబట్టి పోరాటం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మన కన్సెంట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రైవేటీకరణ చేయడానికి మన కన్సెంట్ ఇవ్వలేదు. అదే మేము మద్దతు పలికేటువంటి దానికి ఒక ఉదాహరణ. రెండోది, అసెంబ్లీలో తీర్మానం చేశాం. మా మంత్రులు మీ దగ్గరకు వచ్చి కావాల్సినటువంటి సహకారాన్ని అందించారు. లా అండ్ ఆర్డర్ పరంగా మీరు ఏ పోరాటం చేసినా సరే మేము మద్దతు పలికాం. ఇక మైన్స్కి సంబంధించినటువంటి రెన్యూవల్స్ కానీ లేకపోతే ఇటువంటివన్నీ చిన్న చిన్న ఇష్యూస్, ఇవి డెఫినెట్గా ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైనటువంటి సహకారం కావాలో అన్ని రకాలైనటువంటి సహకారాలు ఆ రెన్యూవల్కి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ బిల్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేపు మళ్ళీ కేంద్రంలో ఏర్పాటయ్యేటువంటి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకూడదు అనేటువంటిది మా అభిప్రాయం. అది ప్రత్యేక హోదా విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా రాకూడదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక మెసేజ్, ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చేయాలనేటువంటిది, తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు పలికినటువంటి తెలుగుదేశం పార్టీ మిగిలినటువంటి రాజకీయ పార్టీలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే వారికి కానీ మద్దతు ఇస్తే ప్రైవేటీకరణకు మనం మద్దతు పలికినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం జరిగింది. సో ఎట్టి